RTI Live News. Ask for right. సాలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, పౌర సరఫరాల నిల్వ గిడ్డంగి, రోటరీ క్లబ్ ఆఫీస్, ఎన్జిఓ, హోం వంటివి కలవు. అసలు విషయానికి వస్తే సాలూరులో సులభ్ కాంప్లెక్స్ గా మారింది ఈ స్థలం. చుట్టుపక్కల ఉన్న అధికారులు ఇక్కడ ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన వస్తుంది, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడ శుభ్రపరిచి టాయిలెట్లు నిర్మించి పుణ్యం కట్టుకోవాలని తమ ఆక్రోశం వెళ్లబుచ్చారు. న్యూస్ ద్వారా ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మన పార్వతీపురం మన మన్యం జిల్లాలోని అతిపెద్ద పట్టణాల్లో రెండవ పట్టణమైనటువంటి సాలూరు మున్సిపాలిటీలోని ఇక్కడ ఒకే ప్లేస్లోని జీసీసీ గోడౌన్ అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మూడు కూడా ప్రజలకి అత్యంత ముఖ్యమైన సంస్థలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే చోట ఉండడం వలన ప్రజలు 50 మంది కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళు లెట్రిన్స్ అవ్వచ్చు లేదా టాయిలెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే వేసేయడం వలన పంపుగా ఇక్కడ ఒక డర్టీ ప్లేస్లా మారింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి సారించి ఈ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ విషయం పైన దృష్టి సారించి కొంచెం అభివృద్ధి చెందిస్తారని, అలాగే ఇక్కడ దగ్గరలో ఏవైనా సరే ప్రజలకి అత్యంత చేరువలో సులభ కాంప్లెక్స్ అదే లెట్రిన్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మిస్తారని మరీ కోరుచున్నాం. అలాగే ఈ ట్రాఫిక్ సమస్యలు అవ్వచ్చు, ఆటో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇదే కాంప్లెక్స్లో ఆటోలు పార్కింగ్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా వేరే చోట ఎక్కడికైనా షిఫ్ట్ చేసి అక్కడ వీళ్ళకి కాంప్లెక్స్ ఏర్పాటు చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. జీసీసీ గోడౌన్ అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి సాలూరు మున్సిపాలిటీ రీజన్కి చెందినటువంటి